హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు జైరే వ్లాగ్స్. మీ అందరికి చాలా రోజుల తర్వాత పెద్ద హాయ్. నేనైతే ఈ సంక్రాంతి వెకేషన్‌లో అంటే అనుకోకుండా అన్నమాట గెట్ టుగెదర్ కాలొచ్చిందన్నమాట మా 10థ్ క్లాస్‌ది. సో, అందు గురించే నేను ఇదంతా రెడీ అవుతున్నా. శారీస్ అవి సెలెక్ట్ చేసుకొని, ఆ నైటే వచ్చి నేను ఆ బ్లౌజ్ కుట్టడం, ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. నేనెక్కడికి వెళ్తున్నానంటే కాకినాడ వెళ్తున్నానన్నమాట. నేను చదువుకున్నది అటు సైడే. సో, నేనక్కడికే బయలుదేరుతున్నా. ఎర్లీ మార్నింగే లేచాం. నైటు నేను బ్లౌజ్ కుట్టుకునేసరికి 2 అయింది. 2 అయిన తర్వాత అప్పుడే 2 అవర్స్ పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యి మేము మార్నింగే బయలుదేరుతున్నామన్నమాట కాకినాడ. అంతా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని మొత్తం రెడీ అయ్యాము. రెడీ అయ్యి ఇంకా బయలుదేరుతున్నా అంటే అరౌండ్‌గా టైం 8 అవుతుంది. ఆ టైంలో బయలుదేరామండి. ఇంకా మార్నింగే బయలుదేరాలనుకున్నాం గానీ కుదరలేదు. ఎందుకంటే నైట్ పడుకునేసరికి లేట్ అయిపోయింది. నాకు తెలిసి నేనైతే 2 అవర్స్ నాకు తెలిసి నేను పడుకున్నానంతే. సో, మళ్ళీ మార్నింగే లేచి లంచ్ కూడా ప్రిపేర్ చేసుకున్నాం. బయట తినొద్దు అని చెప్పి లం లంచ్ ప్రిపేర్ చేసి అవన్నీ ప్యాక్ చేసుకొని మేము బయలుదేరామన్నమాట. మా పాప రీల్ చేద్దామంటే మళ్ళీ స్టార్ట్ అయ్యే చిన్న రీల్ చేసుకొని మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. వాళ్ళు కార్‌లోకి ఏవైతే పిల్లలు ప్యాక్ చేసుకున్నారో అవి తినడం మార్నింగే స్టార్ట్ అయిపోయిందండి. మేమైతే బయలుదేరుతున్నాం ఇంక వీళ్ళిక్కడ వాళ్ళు ఫోన్స్, ఇన్‌స్టాగ్రామ్ అది చూసుకుంటూ మొత్తం మీద అంటే ఇంటి దగ్గర నుండి ఒక 100, 130 కిలోమీటర్స్ వరకు మేము జర్నీ చేసాం. చేసి 10:30 ఆర్ 11 అయిందనుకుంటా. టిఫిన్ చేద్దామని చెప్పి ఇంక మధ్యలో ఆగాము. అంటే అప్పటి నుండి ఆయన కంటిన్యూయస్‌గా డ్రైవ్ చేస్తున్నారు కదా! సో, ఆఫ్ చేసి కార్ మేమిక్కడ బ్రేక్‌ఫాస్ట్ చేయడానికొచ్చాము. ఎవరికిష్టమైంది వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారన్నమాట. ఓకే. టిఫినయితే ఓకే. కాకపోతే అక్కడున్న క్వాంటిటీ కానీ, అవన్నీ కూడా చాలా తక్కువున్నాయండి. ప్రైజెస్ మాత్రం హై రేంజ్‌లోనే ఉన్నాయి. కాకపోతే టేస్ట్ మాత్రం బాగుంది. అండ్ ఆనియన్ దోస పూరి, పన్నీర్ దోస మా బాబు తెగ ఆలోచించేస్తున్నాడు ఏం తిందామని. అంటే వాడు కాజు, పన్నీర్ దోస ఆర్డర్ పెట్టుకుందంటున్నాడు. సో, అక్కడైతే అది లేదంట. ఓన్లీ పన్నీర్ దోస ఉంటే వాడది ఆర్డర్ పెట్టుకున్నాడు. నేనెందుకు ఆర్డర్ చేసుకోలేదంటే నా వల్ల కాదండి నేనంతంత తినడం. సో, అందుకని అందరి ప్లేట్‌లో ఇచ్చి కొంచెం కొంచెంగా టేస్ట్ చేస్తున్నాను. వాళ్ళు పన్నీర్ దోస అన్నారు గానీ, ఆ పైన మాత్రం ఉంది. లోపలైతే లేదు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. సో చూస్తున్నారు గదా! పక్కన అవి తీసుకొని తినేస్తున్నా. కొంచెం కొంచెం అది కూడా నేను తినలేను. టేస్ట్ అయితే బాగున్నాయి. 2 పూరీలిచ్చారండి మరీ దారుణంగా. బాగానే ఉంది. యాక్చువల్లీ టిష్యూస్ లేవన్నమాట. సో, మేము హోటల్‌లో సక్సెస్‌ఫుల్లీ టిష్యూస్ దెబ్బేసాయి. అదే అన్నమాట హోటల్‌లో జరిగింది. అటువంటివి కూడా చేయాలి కదండీ గుర్తుంటే. సో, అక్కడైతే తిన్నాము. మళ్ళీ బయలుదేరాం. జర్నీ స్టార్ట్ అయింది. యాక్చువల్లీ కాకినాడ కంటే 8 అవర్స్ కంపల్సరీ టైం పడుతుంది. 8 అండ్ 9 అవర్స్ అంటే మధ్యలో అది తినడానికి అదే ఆగుతాం. అంటే కార్‌కి అది కొంచెం రెస్ట్ ఇవ్వడానికి కూడా ఆగుతామన్నమాట. సో, ఆ విధంగా మధ్యాహ్నం అయితే లంచ్‌కి ఆగాము. టైం నాకు తెలిసి అరౌండ్ ఒక 1:30 ఆర్ 2 అయిందనుకుంటా. మేము ఆగేసరికి. ఎక్కడ ఆగామంటే విజయవాడ క్రాస్ చేసేసాం. అయితే నేను బగారా రైస్ అంటే పులావ్‌లా చేశాను. చికెన్ ఫ్రై జీడిపప్పుతో వేసి చేశాను. టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది. అది ఆగి తింటున్నామన్నమాట అక్కడ.
సో, లంచ్ చేసిన తర్వాత డ్రైవింగ్ నేనైతే తీసుకున్నాను ఆ హైవేలో. అక్కడ ఆ డ్రైవింగ్ సీట్‌లో మనం కూర్చున్నామంటే చాలా అంటే చాలా స్ట్రెస్ ఫీలింగ్ ఉంటుంది. అంత ఫాస్ట్ వెళ్ళాలి గదా! సో, 80లో వెళ్తున్నా నేనైతే అంత ఎక్కువ మరి ఎళ్ళట్లేదు. అయితే కొంతసేపే నేను డ్రైవ్ చేశాను. నేను మళ్ళీ ఆయనకిచ్చేసాను. అంటే ఆయనైతే సిక్స్త్ గేర్‌లో ఎళ్తాడు. సో, నేనైతే ఫిఫ్త్ వరకే ఆగిపోయిందనమాట. అంటే 80 స్పీడ్. అంతవరకు వెళ్ళి ఇంక నేను కొంతవరకే డ్రైవ్ చేసి నేనిచ్చేసాను ఆయనకి. అందరూ అలసిపోయారు. మధ్యలో అయితే స్నాక్స్ అవి వస్తా ఉంటే తీసుకొని తింటూ ఉన్నాము. బాగుంది జర్నీ అయితే. ఈ కోన్ ఐస్ క్రీమ్స్ కోసం మీకు కూడా తెలుసు కదండీ! మేమైతే మా చిన్నోడు అది పావలాకి కొనుక్కునేవాళ్ళం. ఇప్పుడు అది రూ. 5 అయిపోయిందనమాట. అది చాలా బావుంటుందని మేమింక ఆగి తీసుకొని తిన్నాము. అండ్ రాజమండ్రి కొవ్వూరు దాటుతున్నామన్నమాట. మొత్తం వాటర్‌తో చాలా బావుంది చుట్టూ వెదర్ అంతా కూడా. ఎలా అయితేనో ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంటికి రీచ్ అయిపోయాం. కాకినాడలో ఉంటారు అమ్మ వాళ్ళు. వాళ్ళది చిన్న షాప్ ఉందన్నమాట. కిరాణా షాప్. ఫైనలీ వచ్చేసాం సో, అదే మేము ఇంటికి, అంటే మా ఇక్కడ ఇంటికి. డే 1 అంటే మేము దిగిన రోజు డే 1తో మేము అది కాలిక్యులేట్ చేసుకొని అక్కడ మేము మెన్షన్ చేయడం జరిగింది. అమ్మ, నాన్న ఉంటారు. సో, ఇక్కడికొచ్చామన్నమాట. ఇంకా నెక్స్ట్ డే మేము ఎక్కడికంటే అంటే యాక్చువల్లీ ఆహ్, ఫ ఆహ్, 5 డేస్ అన్నమాట కాకినాడ జర్నీ అదంతా. సో, మేము ఇక్కడ 4 డేస్ అమ్మ వాళ్ళ దగ్గర ఒక 2 డేస్ అండ్ అక్క వాళ్ళ ఇంటికెళ్ళి ఒక 2 డేస్ ఉందామని మేము ఆలోచించుకొని వెళ్ళామన్నమాట. సో, ఆ సెకండ్ డే అక్క వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నామన్నమాట. అంటే స్కూల్ దగ్గరికి ఫ్రెండ్స్‌ని అది కలవాలి కాబట్టి నా ఫేస్ టాన్ అయిపోద్దేమో అని మధ్యలో ఇలా ప్రిపేర్ కాదు రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. సో, అయితే అమ్మ అక్కడ తీసుకున్న ఆ రొయ్యలు, గుడ్లు కర్రీ చేసింది. చాలా బావుంది. అండ్ నేనిక్కడ మాట్లాడుతున్నా అనమాట. జర్నీ అయితే జరిగింది. నేను ఎక్కడికి వెళ్తున్నా, ఏంటి అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో, నేనైతే ఇప్పుడు మాట్లాడేస్తున్నాను ఇక్కడ. So this is the outfit. We thought to wear black and white. So black jeans, white color t-shirt. పెద్దక్క వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నాం. అంటే పెద్దక్క వాళ్ళ ఇల్లు ఎక్కడ అంటే వాళ్ళది అమలాపురం దాటి కాట్రేని కోన అనమాట. ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు. నేను ఊరి పేరు మెన్షన్ చేస్తున్నా. మాది కాకినాడ అండ్ అక్క వాళ్ళది కాట్రేని కోన. అమలాపురం దాటి వెళ్ళాలన్నమాట. సో, వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అంటే అక్కడ మేము బీచ్‌కి అది వెళ్ళాలి అండ్ నెక్స్ట్ డే తోటలో వంటలు అవి చేయాలని నేను అన్నీ స్కెడ్యూల్‌గా పెట్టుకొని బయలుదేరుతున్నా అనమాట. సో, నేను బయలుదేరా. చాలా హ్యాపీగా మేమందరం మాట్లాడుకుంటూ, జోక్స్ చేసుకుంటూ అయితే అక్క వాళ్ళ ఇంటికైతే వచ్చేసాం. అంటే వాళ్ళ ఇంటికి కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర 1½ అవర్ పడుతుందనమాట. అన్ని చెట్లు, అన్ని కొబ్బరి చెట్లు ఇంటి ముందు, వెనక, ముందు అన్నీ కొబ్బరి తోటలనమాట. అండ్ ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సిందేంటంటే దోమలు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయండి. ఇది ఫెస్టివల్ సంక్రాంతి ముందు వస్తారు కదా వీళ్ళు. సో, వీళ్ళందరూ అనమాట. వీళ్ళొచ్చారు. అయితే నేను సముద్రం దగ్గర ఫిష్ నేను కాల్చాలి అనుకున్నా. సో, దీన్ని 3½ కేజీస్ ఉంటుంది ఫిష్ తెప్పించారన్నమాట. సో, అది తీసుకొచ్చారు. ఆ రోజు సండే అన్నమాట. చర్చ్‌కి వెళ్ళొచ్చి మేము బీచ్‌కి వెళ్దామని ముందుగానే ఫిష్‌ని ఏం చేసుకున్నా అంటే దాన్ని మ్యారినేట్ చేసుకొని పెట్టాము అక్కడికి వెళ్ళే ముందు.
బీచ్‌కి అయితే బయలుదేరాం. కనిపిస్తుంది మా పెద్దక్క అనమాట ఆమె. ఇక నేను చుట్టూ చూపిస్తున్నా. ఆ ఎదురు అదంతా సముద్రం చూపిస్తుందనమాట వీడియోలో. ఫిష్‌ని మొత్తం మ్యారినేట్ చేసి దాన్ని తీసుకొచ్చి దానిది కూడా వీడియో సెపరేట్ చేశాను నేను. సముద్రం దగ్గర కాల్చిన చేప అన్నట్టు. అది కూడా అప్‌లోడ్ చేస్తా. ముందైతే ఇది నేను ఎక్కడెక్కడ వెళ్ళాను అనేది వ్లాగ్ తీసి పెడుతున్నాను. అంటే ఈ బీచ్‌కి 2 ప్లేసెస్ అంటే 2 సైడ్స్ ఉంటుంది. ఇటువైపు మేము వెళ్ళే సైడ్ అయితే ఎక్కువ జనాలు ఉండరు. అంటే ఫ్రీగా ఉండొచ్చనమాట. సో, అందుకని మేము ఇటువైపు వచ్చి ఆ ఫిష్‌ని అది కాల్చడానికి అది అనువుగా ఉంటుందని మేము ఇక్కడ చేసాం చూసారా? ఇక్కడ అమ్మనే అదంతా చేస్తుంది. పిల్లలైతే సముద్రం దగ్గర అది బాగా ఎంజాయ్ చేశారు. చాలా బాగుంది ఆ వాతావరణం. అండ్ అలానే అక్కడ చాలా పెద్దది ఇక్కడ మీకు వీడియోలో చిన్నగా కనిపిస్తుంది గానీ, చాలా పెద్ద తాబేళ్ళండి. 2 కొట్టుకొచ్చేసాయి ఒడ్డుకి. కొట్టుకొచ్చేసి అవి చచ్చిపోయాయన్నమాట. అక్కడనే ఉన్నాయి. మీకు చాలా వీడియోస్‌లో చూస్తారు గదా! చాలా పెద్ద పెద్దయి వచ్చేసాయని. పెద్ద అలానే మమ్మీ ఏం అన్నమాట చేస్తున్నా ఇక్కడ పువ్వుని? కనిపిస్తున్నవి. లవ్లీ చెల్లికి నేను ఐ లవ్ యూ. సో, అక్కడైతే ఒక 3 అవర్స్ వరకు ఉన్నాం మేము. ఆ సముద్రం దగ్గరే చేప కాల్చుకొని తిన్నాం. బాగా ఎంజాయ్ చేసాం. చాలా హ్యాపీగా జరిగిందన్నమాట ఆ రోజైతే. నెక్స్ట్ డే భోగి. సో, నేను యాక్చువల్లీ ఇంకా మార్నింగే లేచి దాన్ని అంటించే ముందే లేచి వీడియో తీయాలనుకున్నా. కాకపోతే వాళ్ళెలా అంటే ఆ కట్టెలవి ఎత్తుకుపోతారని దాని దగ్గరే కాపలా ఉండి, వాళ్ళు ముందుగానే చేసేస్తారు. సో, మాకది తెలియలేదు. పల్లెటూరులో సంక్రాంతి చేసుకుంటారు గదా! వాళ్ళు చేసుకున్నారు. అంత పెద్ద చెట్లతో ఏంటవి కొబ్బరి చెట్లువన్నమాట అవన్నీ. అంత పెద్ద దాంతో మంట వేశారు వాళ్ళు. మీకు తెలుసు కదా! ఊర్లో ముగ్గులది ఎలా వేసుకుంటారో రోడ్ల మీద. మొత్తం ఆ రోడ్డు కూడా వాళ్ళదే అన్నట్టనమాట. సో, ఆ విధంగా మొత్తం అందరూ వాళ్ళ వాకిట్లో ముగ్గులు వేసుకున్నారు. ఎలా అంటే వీళ్ళింటి దగ్గర ఎలా అంటే ఇంటి ముందు కాలువ ఉంటుందనమాట. కనిపిస్తుంది కదా! అదే కాలువ అంటే గోదావరి నీళ్ళని అవి అన్నీ. సో, వాళ్ళు బట్టలు ఉతుక్కోవడం దగ్గర నుండి ప్రతీది కూడా దాంతోనే చేస్తారు. అంటే తాగడం అంటే ట్యాప్ వాటర్ వస్తుందనుకోండి మంజీరవి. సో, అదంతా చూస్తున్నారు గదా! చుట్టూ కూడా చాలా బావుంటాయి. ఎక్కువ ఇల్లులైతే ఉండవు ఎక్కువ. ఇటు సైడ్ ఒక 5, 6 ఇల్లులుంటాయి. మళ్ళీ గ్యాప్ ఉంటుంది. ఒక 5, 6 ఇల్లులుంటాయి. అలా ఉంటారనమాట. అది చాలా బావుంటుంది గానీ నైట్ అయితే కొంచెం కష్టం దోమలొచ్చేస్తే. సో, ఆ జర్నీ అయితే జరిగింది. అండ్ నేను నెక్స్ట్ డే ఇక్కడ సంక్రాంతి రోజు అనుకుంటా. భోగియే. అదే రోజు నేను తోటలో వంట చేయాలని వెళ్ళా. ఆ వీడియో కూడా నేను సెపరేట్ పెడుతున్నా. అది కూడా ఒకసారి చూడండి. చాలా అందరూ ఏంటంటే ఊడ్పులనుకుంటా అప్పుడే వాటిని ఊడ్చడానికి మొక్కలన్నీ ఆ విత్తనాలు వేశారు. అవన్నీ ఎక్కువ గుజ్జు గుజ్జుగా వచ్చాయి. చాలా గ్రీన్‌గా చాలా బాగా కనిపిస్తుంది. ఆ తోటలో బిర్యానీ చేసాము, తిన్నారు. అదే రోజు ఈవినింగ్ మళ్ళీ మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట. వచ్చి ఇంకా నాన్న, అమ్మని ఇంకా సినిమాకి తీసుకెళ్దాము అని చెప్పి 'బాలకృష్ణ' మూవీ రిలీజ్ అయింది కదా! సో, నెక్స్ట్ డే మేము ఆ మూవీకి అమ్మ వాళ్ళని, నాన్నని తీసుకొని వెళ్ళామన్నమాట. మూవీ అయితే బాగుంది. మా నాన్నకి బాలకృష్ణ ఫేవరెట్ అనమాట. సో, ఆయన
చూస్తారు బాగా. సో, అందుకని ఇంకా వాళ్ళతో స్పెండ్ చేసినట్టు ఉంటది పిల్లలని వెళ్ళాం. అండ్ తర్వాత రోజుదన్నమాట ఇది. ఈ వ్లాగ్ ఇది కూడా పెడుతున్నా అండి. గెట్ టుగెదర్ పార్టీకి నేను రెడీ అవుతున్నా. గోరింటాకు అది పెట్టుకున్నాను. ఆఫ్టర్ 20 ఇయర్స్ నా 10థ్ క్లాస్ అయిన 20 ఇయర్స్‌కి నేను స్కూల్‌కి వెళ్తున్నానన్నమాట. అందరం కలుస్తున్నాం. నాకు తెలిసి అందరం మర్చిపోయాం. ఫేసెస్ కూడా గుర్తుండవు. అక్కడికెళ్ళి ఫస్ట్ డే స్కూల్‌కెళ్ళినప్పుడు ఏ విధంగా అయితే నీ పేరేంటి? నీ పేరేంటి? అని తెలుసుకుంటామో అలా తెలుసుకోవాలి. నేను పెడతాను ఆ వీడియో చూడండి. స్కూల్‌కైతే వచ్చేసాము. అందరిని కలిసాము. ఫ్రెండ్స్ అందరిని ఒకరినొకరు గుర్తు చేసుకొని అందరం హ్యాపీగా గడిపాము. చాలా జరిగింది. ఆ వ్లాగ్ కూడా అన్ని డీటెయిల్స్‌తో పెడతా. తర్వాత ఇంక నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ అంటే మా బాబుకి ఎగ్జామ్ ఉంది అని చెప్పి, ఆ నెక్స్ట్ డేనే మళ్ళీ మార్నింగ్ బయలుదేరిపోయామనమాట. నేను అక్కడ చెప్తున్నా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నా అని చెప్పి చెప్తున్నా అనమాట. సో, బయలుదేరిపోతున్నాం హైదరాబాద్‌కి వచ్చేస్తున్నాము. వెళ్తున్నప్పుడు ఉన్నంత హుషారు వచ్చేటప్పుడైతే ఉండదండి. ఎలా అయితే ఇంటికైతే వచ్చేసామో, చాలా జరిగింది. ఉన్న 5 డేస్ కూడా చాలా హ్యాపీగా గడిపామన్నమాట. ప్రతీది అనుకున్నది అనుకున్నట్టే జరిగింది. చాలా హ్యాపీగున్నాం. సో, ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే లైక్ అండ్ షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. థాంక్ యూ.